హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. ఇవాళ కొత్త క్రోషా కుచ్చుల మోడల్ చూపిస్తానండి. శారీ కలర్ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్ అండ్ పింకిష్ వచ్చిందండి. శారీలో కలనేత అనమాట. ఓకేనా, శారీ ఓవరాల్ కలర్ ఇలా వస్తుంది. షేడ్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా. అందుకని థ్రెడ్స్ వచ్చేసి లైట్ మెహందీ గ్రీన్, పింక్ కలర్, డార్క్ పింక్ అనమాట యూస్ చేస్తున్నాను. అండ్ బీడ్స్ వచ్చేసి యూస్ చేస్తున్నానండి. ఓకేనా, ఫస్ట్ రాణి కలర్ 6 స్టాండ్స్ తీసుకున్నాను అటాచ్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి శారీకి నాట్ వేసుకోవాలి. తర్వాత 2 చైన్స్, 1 2. తర్వాత దీని పక్కనే డబుల్ క్రోషా వేయాలన్నమాట. సేమ్ అది ఎంత లెంత్ ఉందో అని చూసుకుని తర్వాత ఇంకొక డబుల్ క్రోషా. సేమ్ అన్నీ ఒకటే లెంత్లో రావాలండి. తర్వాత ఇంకొకటి ఒకటే లెంత్లో వచ్చినాయి కదా. తర్వాత వచ్చేసి 4 చైన్స్, 1 2 3 4. ఈ 4 చైన్స్ వచ్చేసి శారీ కరెక్ట్గా లెంత్ చూసుకుని డబుల్ క్రోషా వేయాలన్నమాట. సేమ్ ఫస్ట్ ఎంత లెంత్ వేసామో అదే లెంత్ మనం చూసుకోవాలి. ఓకేనా, దాని పక్కనే మళ్ళీ డబుల్ క్రోషా. చెప్పాను కదా, కరెక్ట్ లెంత్ చూసుకొని తీసుకోవాలి. అప్పుడు డిజైన్ కరెక్ట్గా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకొక డబుల్ క్రోషా. ఫోర్ వేసాం కదా, మళ్ళీ 4 చైన్స్, ఇక్కడ 4, మళ్ళీ 4 చైన్స్, 1 2 3 4 చైన్స్. మళ్ళీ లెంత్ కరెక్ట్గా చూసుకుని మళ్ళీ డబుల్ క్రోషా. ఒకటే లెంత్లో తీసుకోవాలండి, అప్పుడు నీట్గా వస్తుంది డిజైన్ అనేది. ఫస్ట్ స్టెప్ అనమాట ఇది. తర్వాత మళ్ళీ 4 చైన్స్, మళ్ళీ 4 డబుల్ క్రోషా. ఇలా ఫస్ట్ లైన్ అంతా ఫిల్అప్ చేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ లైన్ అంతా ఇట్లా వస్తుంది అనమాట. డబుల్ క్రోషాలు వేసాం కదా, 4 లైన్స్, 4 డబుల్ క్రోషాలు. తర్వాత వచ్చేసి ఈ కలరు ఫస్ట్ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. శారీ వచ్చేసి లాక్ 4 చైన్స్, 3 4 చైన్స్, ఇక్కడ లాక్. ఇక్కడంతా సింగిల్ క్రోషాలు వేయాలన్నమాట. 3 కానీ 4 కానీ పడతాయి ఇక్కడ లెంత్ని బట్టి. తర్వాత స్మాల్ బీడ్ ఉందని చెప్పాను కదా, 2 mm బీడ్. బీడ్ లాక్. తర్వాత వచ్చేసి దీంట్లోకి డబుల్ క్రోషా వేసుకోవాలి. రెండు డబుల్ క్రోషాలు వేసిన తర్వాత 3 చైన్స్, 3 చైన్స్ వేసిన తర్వాత ఈ డబుల్ క్రోషా రెండు అనేది దీని మధ్యలోంచి ఇలా లాక్ వేసుకోవాలి. మళ్ళీ డబుల్ క్రోషా. తర్వాత 3 చైన్స్, మళ్ళీ డబుల్ క్రోషా. మళ్ళీ 2 డబుల్ క్రోషా అనమాట. తర్వాత మళ్ళీ 3 చైన్స్,
తర్వాత మళ్ళీ ఇంకో 2 డబుల్ క్రోషాలు. త్రీ చైన్స్. ఇలా 4 వేయాలన్నమాట. చూసారా షేప్ అనేది ఇట్లా వస్తుంది అన్నమాట. తర్వాత లాస్ట్గా ఒక డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇక్కడ లాక్ చేసుకుంటాం అనమాట. వేసుకొని ఇక్కడ బీడ్ తీసుకుని ఇక్కడ వచ్చేసి డబుల్ క్రోషా వేసాం కదా, లాస్ట్గా దీనికి బీడ్ అటాచ్ చేసుకోవాలి. బీడ్ లాక్. తర్వాత ఇక్కడ 4 చైన్స్కి లాక్. 3 or 4 ఎన్ని పడితే అన్ని సింగిల్ క్రోషాలు వేసుకోవాలి. ఇది ఫ్లిప్ చేయకలే అయ్యేట్టుగా. తర్వాత మళ్ళీ బీడ్ లాక్, మళ్ళీ డబుల్ క్రోషా. ఇంకొక డబుల్ క్రోషా. త్రీ చైన్స్. మధ్యలోంచి లాక్. చూసారు ఎట్లా వచ్చింది షేప్ అనేది. త్రీ చైన్స్, దీంట్లోంచి లాక్, మళ్ళీ డబుల్ క్రోషా. త్రీ చైన్స్. తర్వాత లాస్ట్గా ఒక డబుల్ క్రోషా వేయాలి. అటాచ్ చేసుకుంటాం మనం. ఇట్లా వస్తుంది షేప్. చూసారా ఇక్కడ ఎలా వచ్చిందో సేమ్ అట్లాగే ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ బీడ్ తీసుకుని బీడ్ లాక్, తర్వాత ఇక్కడ లాక్. ఇట్లాగే ఇక్కడ మనం సింగిల్ క్రోషా ఫిలప్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఆర్చ్ లాగా వేసుకోవడం అనమాట. ఇది వచ్చి క్రౌన్ ఆర్చ్ లాగా వస్తుంది. చూసారా ఓకేనా. ఇట్లా అంతా చేసుకొని ఇక్కడ టైల్స్ వేసుకోవాలి. ఈ మొత్తం చేసి టైల్స్ కూడా వేసి మీకు చూపిస్తానండి శారీ ఓవరాల్ లుక్. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ డిజైన్ ఓవరాల్ లుక్. లైట్ ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ పింక్ కలర్. డిజైన్ ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తుంది మన ఛానల్ అనేది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.